హాయ్ ఫ్రెండ్స్, మీ ఫోన్ వేడెక్కుతుందా? మల్టీటాస్కింగ్ చేస్తుంటే హీటింగ్ ఎక్కువగా ఉందా? ఈ వీడియోలో మొబైల్ హీటింగ్ తగ్గించడానికి బెస్ట్ టిప్స్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ వన్, కాజెస్ ఆఫ్ ఓవర్ హీటింగ్. ఓవర్ హీటింగ్ ఎందుకు అవుతుందో తెలుసుకుందాం. బ్యాక్గ్రౌండ్లో ఎక్కువగా యాప్స్ రన్ అయినా, లేకపోతే హై బ్రైట్నెస్లో ఉన్న, ఛార్జింగ్ యూసేజ్ వల్ల కూడా హీట్ అయ్యే ప్రమాదం ఉంది. సెకండ్, అవాయిడ్ ఛార్జింగ్ వైల్ యూజింగ్. అంటే మీరు మొబైల్ ఛార్జింగ్ చేస్తూ గేమింగ్ ఆడటం, వీడియో కాల్స్ చేయటం, లేకపోతే ఇంకా ఏమైనా ఛార్జింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ హీట్ అవ్వడం అనేది జరుగుతుంది. థర్డ్ వన్, బ్రైట్నెస్ మరియు జీపీఎస్ తగ్గించండి. అంటే ఆటో బ్రైట్నెస్ ఆన్ చేయటం. మీకు అవసరం ఉన్నప్పుడు తప్ప ఆటో బ్రైట్నెస్ ఎక్కువ పెంచుకోండి, అవసరం లేనప్పుడు తగ్గించేయండి. లొకేషన్స్, జీపీఎస్ అవసరమైనప్పుడు మాత్రం పెట్టండి. ఇది కొన్ని టైంలో మనకు ఉపయోగపడుతుంది జీపీఎస్. అలాంటి టైంలో మీరు ఆన్ చేసుకోండి. రిమైనింగ్ టైంలో మొత్తం కంప్లీట్గా జీపీఎస్ ఆపేయండి. ఫోర్త్ వన్, బ్యాక్గ్రౌండ్ యాప్స్ క్లోజ్ చేయండి. రీసెంట్గా యాప్స్ క్లియర్ చేయండి. అలా చేయకపోతే ర్యామ్ ఎక్కువగా వాడినట్టయితే హీట్ అవుతుంది. ఎప్పుడైతే మీరు మొబైల్లో రీసెంట్గా యాప్స్ ఉన్న మీ మొబైల్ యూసేజ్ అవ్వగానే కంప్లీట్గా యాప్స్ అన్ని క్లియర్ చేయండి ఎప్పటికప్పుడు. ఫిఫ్త్ వన్, ఫోన్ కేసెస్ రిమూవ్ డ్యూరింగ్ ఛార్జింగ్. అంటే మీ మొబైల్ ఛార్జింగ్ పెట్టినప్పుడు మీ ఫోన్ కేసెస్ ఏమన్నా రిమూవ్ చేసేయండి. ఆ విధంగా మీకు హీట్ అవ్వకుండా ఉంటుంది. లేకపోతే ఫోన్ కవర్ వల్ల హీట్ డ్రాప్ అవుతుంది. ఛార్జింగ్ టైంలో కంపల్సరీగా తీసేయండి. సిక్స్త్ వన్, సాఫ్ట్వేర్ అప్డేట్స్ చెక్ చేయండి. అంటే బగ్స్ ఫిక్స్ వల్ల కూడా హీటింగ్ తగ్గే అవకాశం ఉంటుంది. ఏదైనా సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఉంటే కంపల్సరీగా అప్డేట్ చేయటం ఒకసారి చెక్ చేసుకోండి. ఎక్కడైనా మిస్ అయినా కూడా కంపల్సరీగా చెక్ చేసుకోండి. సెవెంత్ వన్, మానిటర్ బ్యాటరీ హెల్త్. మనకి ప్లే స్టోర్లో చాలా కొన్ని అప్లికేషన్స్ ఉన్నాయి బ్యాటరీ హెల్త్ చెక్ చేయడానికి. యాక్యూర్ బ్యాటరీ లాంటి యాప్స్ ఉపయోగించండి. బ్యాటరీ హీటింగ్ వల్ల తగ్గించడానికి ఉండే అవకాశం మనకు తెలుస్తుంది. కన్క్లూజన్, ఈ టిప్స్ ఫాలో చేస్తే మీరు మీ ఫోన్ను సేఫ్గా వాడవచ్చు. ఇలాంటివి ఇంకా కావాలంటే ఎస్ఎస్ టెక్ కిడ్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.